నేచురల్ స్టార్ నాని వరుస సక్సెస్లతో దూసుకుపోతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో టైర్ 2 హీరో ఇమేజ్ నుంచి స్టార్గా ఎస్టాబ్లిష్ అయ్యే పనిలో ఉన్నారు. ఇది నాని కెరియర్లోనే బెస్ట్ ఫేజ్ అట. గతేడాది నాని నుండి వచ్చిన దసరా, హాయ్ నాన్న సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ఆగస్టులో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం కొత్తగా ఉంటూనే యాక్షన్ ప్రియుల్ని కూడా మెప్పించేలా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యే ఈ సినిమా తర్వాత నాని ఎవరితో నెక్స్ట్ మూవీ చేస్తారు అన్నది ఇంకా సస్పెన్సే. కానీ లైన్లో చాలా మంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. శైలేష్ కొలను హిట్ 3తో పాటు సుజిత్, శ్రీకాంత్ ఓదెల, వేణుతో నాని జట్టు కడతారనే వార్తలు వస్తున్నాయి. సుజిత్, శ్రీకాంత్తో సినిమాలన్నీ భవిష్యత్తులో ఉండొచ్చు, కానీ వాటికంటే ముందుగా నాని బలగం ఫేమ్ వేణు సినిమానే పట్టాలెక్కించబోతున్నారట. నాని వేణుల కలయికలో మూవీ ఉండొచ్చని గతంలో ఒక ప్రచారం జరిగింది. ఇప్పుడు వీరి కాంబినేషన్లో ప్రాజెక్ట్ లాక్ అయినట్లుగా సమాచారం. వేణు ఇటీవలే స్టోరీ నరేట్ చేస్తే దాన్ని సరిపోదా శనివారం తర్వాత వెంటనే చేయడానికి నాని ఓకే చెప్పేశాడట. ఇక ఈ డైరెక్టర్ వేణుతో బలగం సినిమా తీసి పెద్ద ఎత్తున లాభాలు సంపాదించిన నిర్మాత దిల్ రాజే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నారట. ఒక స్టార్ హీరోతో సినిమా చేసి తానేంటో రుజువు చేసుకోవాలనుకుంటున్నాడు వేణు. నానికి దిల్ రాజు బ్యానర్లో ఎంసీఏ లాంటి యావరేజ్ మూవీ ఉంది. ఇప్పుడు ఈ కాంబినేషన్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఇదిలా ఉంటే బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతున్న నాని ప్రస్తుతం కెరియర్లో అత్యుత్తమ దశలో ఉన్నట్లు చెప్పుకోవచ్చు. ఓవైపు వరుస సినిమాలు చేస్తూ మరోవైపు కంటిన్యూస్గా టాప్ బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ఓటో, స్ప్రైట్, మినిట్ మేడ్తో పాటుగా ఇతర బ్రాండ్స్ని కూడా ప్రమోట్ చేస్తున్న నాని ఇప్పుడు క్లోజ్అప్ టూత్ పేస్ట్కు బ్రాండ్ అంబాసిడర్గా మారారు. దీంతో మొత్తానికి నాని వరుసగా అగ్రిమెంట్లపై సైన్ చేస్తూ దూసుకుపోతున్నాడు అని చెప్పుకుంటున్నారు.